వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన 5 మంత్రులు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కు సవాల్ విసిరే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. కోరుట్ల మండలం ఐలపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా మట్టి ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ హెచ్చరిక. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నెమలి సందడి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గంలో 75 కోట్లతో నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకాన్ని 5 మంత్రులు ప్రారంభించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అల్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చే స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పాలకుర్తి, అంతర్గం మండలాలలోని సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీనితో పాటు 50 లక్షల వ్యయంతో అంతర్గం ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం, మహిళలకు వడ్డీ రాయితీ రుణాలు, ఇందిర మహిళా శక్తి బృందాలకు చెక్కులను అందజేశారు. పలువురికి ప్రమాదమేమ చెక్కులను మంత్రుల చేతుల మీదుగా అందజేశారు. మీ జిల్లా నాయకుల, పెద్దపల్లి జిల్లా నాయకుల కృషి వల్ల ఈరోజు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం చేస్తున్నాం. అదేవిధంగా మీరు కోరినట్టుగా మరి పత్తిపాక రిజర్వాయర్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి వెంటనే నిన్ననే వారి కోరిక మేరకే 1,10,00,000 మంజూరు చేయడం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా, నీటిపారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి, అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని. అలాగే రామగుండం బి పవర్ హౌస్ నుంచి రైల్వే క్రాసింగ్ వరకు 10 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు, 10 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో మా వినతుల మేరకే బనకచర్ల ప్రాజెక్టు రిజెక్ట్ అయిందన్నారు. పూర్తిగా వ్యతిరేకమని ప్రస్తావించారు. ఏపీ మంత్రి లోకేష్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మాట్లాడిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్లు వృధా అయిందని, 1 ఎకరాకు కూడా నీరు వినియోగం కాలేదన్నారు. గౌరవ మంత్రులను కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో రైతులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంను ప్రారంభించుకున్న సందర్భంగా రైతాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదావరి గారి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం, విద్యార్థి నాయకుల నుండి అనేక వందల సార్లు వచ్చిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యపరంగా రాజ్ ఠాకూర్ గారు అనేక సందర్భాల్లో మహిళలందరికీ విషయంలో మరి వారిని ఆనాటి ప్రభుత్వం లక్షాధికారులుగా చేయాలని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో మన ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఈ సోదరిమణిని ఏ ప్రభుత్వం అయితే లక్షాధికారి చేయాలని 10 సంవత్సరాల క్రితం ఆలోచన చేసి ముందుకు నడిచిందో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మా ప్రభుత్వం వేదికపై ఉన్న పెద్దలు అందరు మంత్రులకు సంబంధించి ప్రతి మహిళా సోదరిమణిని రాబోయే కాలంలో కోటీశ్వర్లను చేయాలని ఒక సంకల్పంతో పోతా ఉన్న సందర్భంలో శనివారం రోజున జరిగిన ఐలాపూర్ రైతు వేదిక వద్ద బహిరంగ చర్చకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాజరు కాకుండా తప్పించుకున్నాడని కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విమర్శించడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దరిశెట్టి రాజేష్ అన్నారు.
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద ఆదివారం రోజున బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దాడిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కు సవాల్ విసిరే స్థాయి కాంగ్రెస్ నాయకులు జువాడి కృష్ణారావుకు లేదని, ఆయన స్థాయికి మేము సరిపోతామని పేర్కొన్నారు. నిన్న జరిగిన బహిరంగ చర్చకు హాజరైన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో అడ్డుకొని అరెస్ట్ చేయించారని ఆయన అన్నారు. వాస్తవానికి రైతులకు యూరియా కొరత ఉందని, ఈ విషయంపై జిల్లా వ్యవసాయ అధికారి కూడా వివరణ ఇచ్చారని ఆయన తెలిపారు. ఒక్కో పాస్బుక్పై ఒక్క యూరియా బస్తా కూడా రైతులకు అందడం లేదన్నారు. అవసరమైతే ఇదే ఐలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు వచ్చి కాంగ్రెస్ నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. గత 20 నెలల నుంచి కాంగ్రెస్ నాయకులు తమను రెచ్చగొట్టేలా ఎన్ని విమర్శలు చేసినా గానీ అది వారి విఘ్నతకే వదిలిపెట్టామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దరిశెట్టి రాజేష్తో పాటు బీఆర్ఎస్ నాయకులు తోట నారాయణ, పిడుగు సందయ్య, చీటి వెంకట్రావు, వనతడుపు లంజయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మన దగ్గర మేము రాష్ట్ర నాయకులమని చెప్పుకొని తిరిగే కృష్ణారావు గారు ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, దాదాపు 2,80,000 ఓట్లకు ఒక ఎమ్మెల్యే. వారి తండ్రి గారు 4 సార్లు గెలిచిండ్రు, వారు ఒక్కసారి గెలిచి ఆయనను సవాల్ విసిరి నువ్వు యూరియా బస్తాలు లేవు, లింకులు ఇస్తున్నారు అని చెప్పేసి అన్నావు. యూరియా బస్తాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఎక్కడ కూడా లింకులు ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడి నువ్వు ఎక్కడైతే ఐలాపూర్ రైతు వేదిక ఉందో ఆ రైతు వేదికలు వస్తే మనం చర్చించుకుందామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి సవాల్ విసరడం జరిగింది. నిజంగా నేను కూడా ఒకటి అడుగుతా ఉన్నా కృష్ణారావు గారిని. పెద్దలు కృష్ణారావు గారు చాలా రోజుల నుంచి రాజకీయంలో తిరుగుతూ ఉన్నారు. మీరు ఇప్పటి వరకు ఓ వార్డు మెంబర్ నిలవలేరు, ఓ సర్పంచ్ నిలవలేరు, ఓ ఎంపీటీసీ నిలవలేరు, ఓ కౌన్సిలర్ కూడా కాలే. ఇక్కడ కూడా 2 లక్షల పైచలకు ఓట్ల ఉన్నటువంటి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు ఎక్కడైతే సవాల్ విసురుతున్నావు. ఇలా నేను ఒక మండల స్థాయి నాయకుడిని. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరి నేను కూడా ఏం చేస్తా, ఇక్కడ ఒకటి ఫోటో పెడతా, ఇక్కడ రేవంత్ రెడ్డి రావాలని కూర్చుంటా. దానికి ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డి అత్తడా? జిల్లాలో అక్రమ మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ హెచ్చరించారు. వేములవాడ అర్బన్ మండలంలోని సతరాజ్పల్లి గ్రామంలో అక్రమ మట్టి రవాణా చేస్తున్న మట్టి ట్రాక్టర్లను వేములవాడ ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాధాబాయి సీజ్ చేయడానికి కలెక్టర్ అభినందించారు. ఇందిరమ్మ ఇండ్లకు పని దినాలలో ప్రభుత్వం ఇసుక మట్టి తరలించేందుకు అనుమతులు ఇచ్చిందని, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అక్రమ మట్టి రవాణా జరుగుతుందని సమాచారంతో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించగా 4 ట్రాక్టర్లు, జేసీబీలు పారిపోయాయని వేములవాడ ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాధాబాయి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అనే బ్యానర్తో అక్రమంగా తరలిస్తున్న మట్టి ట్రాక్టర్ను ఆర్డీఓ సీజ్ చేశారు. జిల్లాలో ఎవరు అక్రమ ఇసుక మట్టి రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నెమలి సందడి చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని జాతీయ పక్షి నెమలి సందడి చేసింది. అడవిలో ఉండాల్సిన ఈ నెమలి ఇళ్ల మధ్యలో వీధుల్లో తిరుగుతూ కాలనీ నివాసులకు కనువిందు చేసింది. చిన్నపిల్లలు పెద్దలు తేడా లేకుండా నెమలిని ఆసక్తిగా తిలకించారు. మల్లపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీసెల్ మండల అధ్యక్షులు అంతడుపుల నర్సయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్మపురి దేవస్థాన కమిటీ చైర్మన్గా పనిచేసి మండలాల ప్రజల అభిమానం పొందుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు కృష్ణారావు గురించి మల్లపూర్ మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడే స్థాయి కాదని, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి నియోజకవర్గం గురించి ఏమాత్రం అవగాహన లేక మాట్లాడుతున్నారని, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూలై నాటికి 4,995 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సప్లై చేయగా 2025 కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 31 నాటికి 7,261 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2,166 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగానే సప్లై చేసిందని, ఆ మాత్రం అవగాహన లేకుండా ఎమ్మెల్యే మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. 5 సంవత్సరాలు జెడ్పీటీసీగా 10 బాధ్యతలు నిర్వహించి ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడడం ఏంటన్నారు. మీ నాయకత్వం, మీ నాయకులు మీకు నేర్పిన సంస్కారం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం మండల పీసీసీ అధ్యక్షులు వడ్డ సురేష్ మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ జింకుంటేనే యూరియా ఇస్తున్నారని అబద్ధం మాటలు మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు కృష్ణారావు
అది తప్పు అని కోరుట్ల మండలం ఐలపూర్ రైతు వేదిక వద్ద చర్చకు రమ్మని సవాలు చేస్తే దాని గురించి రైతులతో అక్కడ మాట్లాడతామంటే ఎమ్మెల్యే రాకుండా ఉండడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఒక జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి బిడ్డ అని సంబోధించడం, మీ స్థాయికి నేను సరిపోతాను, మా ఎమ్మెల్యే ఎందుకని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి స్థాయి తెలుసుకుని మాట్లాడాలి. మీ స్థాయికి తగ్గ సంస్కారం కూడా మీకు లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. స్థాయిల గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. ఏదైతే ఐలాపూర్ వేదిక దగ్గర జరిగిన చర్చల్లో భాగంగా నిన్న మా నాయకుడిని మా జువాడి కృష్ణారావును నిన్న విమర్శించిన మాటలకు సమాధానం చెప్పడానికి మేము ఈరోజు సమావేశమైనాం. శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు కృష్ణారావు గురించి తెలుసుకోవాలంటే నీకు చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంకా నువ్వు ఆవేశంగా మాట్లాడి ఏదో నువ్వు ఆవేశంతో మాట్లాడు కాదు. కృష్ణారావు మా సార్ గురించి తెలుసుకొని నువ్వు నిజం తెలుసుకొని మాట్లాడాలి. కృష్ణారావు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు బీఆర్ఎస్ పాలనలో మతి తప్పి మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీలో నడది. నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త, చిన్న పెద్ద చూసి మాట్లాడాలి. అనుభవం లేని మాటలు మాట్లాడద్దు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని ప్రధాన విభాగాలను ఆలయ కార్యనిర్వాహకాధికారి రాధాబాయి ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మెయిన్ టెంపుల్, ప్రసాద తయారీ విభాగం, ప్రసాద విక్రయ విభాగం, ప్రోటోకాల్ విభాగం, సెంట్రల్ గోదాం, బుకింగ్ కౌంటర్, ప్రచార శాఖ, భక్తుల సమాచార కేంద్రాల్లో నిర్వహణ తీరును ఆమె సమీక్షించారు. అధికారులు సిబ్బందితో సమావేశంలో ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్వామివారికి నివేదించే ప్రసాదం శుద్ధి ప్రమాణాల పరంగా లోపం లేకుండా ఉండేలా చూడాలని ఆమె సూచించారు. సెంట్రల్ గోదాంలో సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ, టికెట్ కౌంటర్లలో జరిగే లావాదేవీలు, సమాచార కేంద్రాల్లో భక్తులకు అందే సేవలపై సమీక్ష జరిపారు. టికెట్ల జారీ విధానం సక్రమంగా కొనసాగాలని, ఉద్యోగులంతా సమయపాలన పాటించాలని స్పష్టంగా తెలిపారు. భక్తుల సమాచార కేంద్రంలోని సిబ్బంది భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రసాద నాణ్యతలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రతి విభాగంలో రికార్డుల నిర్వహణ సరైన విధంగా కొనసాగించాలన్నది ఆమె సూచన. కాంగ్రెస్ అంటేనే పేదలకు నీడనిచ్చేది, యువతకు ఉద్యోగాలు ఉపాధి చూపేది, మహిళలకు కోటీశ్వరులను చేసేది అని మంత్రి సీతక్క అన్నారు. నిజామాబాద్ జిల్లా మోస్రా చందూర్ మండల కేంద్రాలలో నూతనంగా నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవన సముదాయాలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం ప్రారంభోత్సవాలు చేశారు. అదేవిధంగా మోస్రాలో జనరల్ ఫంక్షన్ హాల్, చందూర్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి తదితరులతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల శ్రేయస్సును కాంక్షించే ప్రభుత్వమని అన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడమే కాకుండా ప్రస్తుతం వారిని ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులను చేస్తోందన్నారు. పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, స్కూల్ యూనిఫామ్ల స్టిచ్చింగ్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వంటి ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుందని తెలిపారు. మహిళలు లాభదాయకమైన వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలను అందిస్తోందని, ఏడాదిన్నర కాలంలోనే మహిళా సంఘాలకు 26,000 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామని మంత్రి వివరించారు. రాష్ట్ర మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుందని తెలిపారు. మహిళలు లాభదాయకమైన వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలను అందిస్తోందని, ఏడాదిన్నర కాలంలోనే మహిళా సంఘాలకు 26,000 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇదివరకు కేవలం 4 మండలాలతో కూడిన బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ కేంద్రమైన బాన్స్వాడ మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందని అన్నారు. కాగా పోడు పట్టాలను ఇప్పటికే అర్హులను గుర్తించి పంపిణీ చేశామని, ఇంకనూ కొంతమంది అర్హులు మిగిలి ఉన్నందున వారికి కూడా పోడు పట్టాలు అందించేందుకు చొరవ చూపాలని పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రిని కోరగా మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమాలలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డిపిఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ శంకర్, సంబంధిత శాఖల అధికారులు, మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల చైర్మన్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వడ్డీ లేని రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా మా అక్కలకు అమ్మలకు ఇప్పించడం జరిగింది. ఇవాళ ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేసినాం. ప్రతి నెల ఎక్కడైతే మండల సమైక్యకు బస్సు ఇచ్చినామో ఆ సమైక్య వాళ్లకు మన ఆర్టీసీ నుంచి 70,000 రూపాయలు మండల సమైక్యకు బస్ కిరాయి ఇస్తున్నాం.
బస్సు ఇప్పించి ఆ బస్సును ఆర్టీసీకి రెంట్కు పెట్టి అద్దెకు పెట్టి ఆ అద్దె డబ్బులు మళ్ళీ మా మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తా ఉన్నాం. బీహార్లో 65 లక్షల ఓట్లను గల్లంతు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలనలో పేదల ఓట్లు గల్లంతయ్యాయని విమర్శించారు. ప్రజల ఓటు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా శనివారం ఆర్మూర్లోని పెరిగిట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని చెప్పారు. पदयात्रा में हिस्सा लेने का मौका दिया। आज से 2-3 साल पहले राहुल जी ने हम सबके सामने एक नया रास्ता रखा। उसके पहले राजनीति में आजादी के दौरान उसकी लड़ाई के समय गांधी जी, विनोबा जी पैदल चलते थे। आजाद भारत में 21वीं सदी में फिर से लोगों के बीच पैदल आकर उनकी दुख तकलीफ को समझने की शुरुआत राहुल जी ने की और राहुल जी ने हमको दिखाया कि जब 3500 किलोमीटर आप पैदल चलकर जाते हैं तो आप अपने भीतर भी चलते हैं, लोगों के दुख दर्द को समझते हैं और अपने आप को शून्य करने की प्रक्रिया में आगे बढ़ते हैं. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అంత ఈజీగా తీసుకోవద్దని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణం చాలా బాధాకరం. అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో క్లాస్ మాస్ అందరూ ఉంటారు. హైదరాబాద్లో 1,00,000 మంది పేదలకు జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. పేదవారికి మాత్రమే హైడ్రా నిబంధనలు వర్తిస్తాయా? సన్న బియ్యంతో విద్యార్థులకు అన్నం పెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. తెలంగాణలో మతం పేరుతో కేసీఆర్ రాజకీయం చేయలేదు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. వచ్చిన ఎన్నిక అందులో మరి మనందరం కూడా తప్పకుండా మరి ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే గోపీనాథ్ గారిని మనం ఎన్నుకున్నామో ఆయన మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఏదైతే ఉన్నదో దీనిలో తప్పకుండా మళ్ళొక్కసారి ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన సేవలకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి గత 10 ఏళ్లలో జరిగిన సేవలు అన్నీ కూడా మనం ప్రజలకు గుర్తు చేస్తూ తప్పకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముఖ్యంగా నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 11 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో చాలా అనుమానాలు ఉంటుండే. అసలు ఏమవుతుందో, కొత్త రాష్ట్రం అట, ఏం చేస్తారో వీళ్ళతో నడుపుడు అవుతుందా, ఎట్లా అవుతుంది, ఇట్లా కొన్ని అనుమానాలు ఉండే. అందులో మీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఇటు క్లాస్ ఉంటుంది, అటు మాస్ ఉంటుంది. పేరుకేమో జూబ్లీ హిల్స్. ఎవరైనా ఇంటే ఏమనుకోవాలంటే మీరు అందరూ కోటీశ్వర్లే. ఇక జూబ్లీ హిల్స్ అంటేనే కొద్దిగా బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా బలిసిన వాళ్ళు ఉండేదని పేరు. కాన్స్టిట్యున్సీ పేరు జూబ్లీ హిల్స్. కానీ మరి లోపల పోతే మాత్రం మొత్తం బస్తీలు. కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడానికి కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రను చేపట్టిందని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండలం అడుగులు గ్రామంలోని ఓ వేడుకల మందిరంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు మీనాక్షి దిశానిర్దేశం చేస్తారని అన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముస్కు సాయిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు రాజేందర్, రాజన్న, రమణారెడ్డి, నర్సారెడ్డి, జితేందర్ నాయక్, సంతోష్ నాయక్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడం, 5 లక్షల నుండి మరి దాంట్లో కొత్తగా రోగాలను కొన్ని బీమాలు ఉన్నటువంటి ఈ అంటే డిసీజెస్ దాంట్లో యాడ్ చేయడం. అదేవిధంగా ఇలా మనం ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం, సన్నబియ్యం ఇంటింటికి ఇస్తూ ఉన్నాం. 6 కిలోల సన్నబియ్యం ప్రతి వ్యక్తికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, సన్నబియ్యాలు ఇవ్వాలన్నది మరి అదొక పేదలకు కళ ఉండే. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు మరి సన్నవాళ్లకు బోనస్, అదేవిధంగా రైతు రుణమాఫీ, ఇలా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. మరి మంచి నాణ్యమైన విద్యుత్తు, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇచ్చి మరి మార్కెట్ గ్యారెంటీ ఇవ్వడం వల్ల మన జిల్లానే మొత్తం ఇలా రాష్ట్రంలో నంబర్ 1 రాష్ట్రంగా వరి ఉత్పత్తిలో తయారైంది. అర్గుల్లోని పీవీఆర్ గార్డెన్లో గల్ఫ్ బాధితులతో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షితో పాటు కాంగ్రెస్ నాయకులు సహపంక్తి భోజనం చేశారు.
గల్ఫ్ బాధితులతో సహపంక్తి భోజనాలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ నీరవత్రి అనిల్, తాహిర్ బిన్ నందన్, ముప్పగంగారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా మీనాక్షి నటరాజన్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ, ఈరోజు అధికారంలో ఉన్నామంటే కార్యకర్తల 10 సంవత్సరాల పోరాటం వారి కష్ట ఫలితమే అని, ఇప్పటి వరకు కార్యకర్తలు మా కోసం కష్టపడ్డారు, ఇప్పుడు మీకోసం తిరిగి కష్టపడి మిమ్మల్ని నాయకులుగా చేయడం మా బాధ్యత అని, రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి దేశవ్యాప్తంగా ప్రజల మనసులను అర్థం చేసుకుని తెలంగాణ ప్రజలకు కావాల్సిన పథకాలను రూపొందించి అందిస్తున్నారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, రాహుల్ గాంధీ పిలుపు మేరకు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రను ప్రారంభించారని, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు తెలుపుతూ ప్రజాపాలన అందివ్వడానికే ఈ పాదయాత్ర చేపట్టామని తెలిపారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? సోషల్ జస్టిస్, జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కే హిస్సేదారీ. అలాంటి సమయంలో మన పాపులేషన్ తీస్తే 46% ముస్లిం, మన హిందూ సోదరుల పాపులేషన్, బీసీ సోదరుల పాపులేషన్, ముస్లిం మైనారిటీస్ చూస్తే 12.58%, దాంట్లో బీసీ ముస్లిమ్స్ చూస్తే, వెనుకబడిన వాళ్ళు చూస్తే దాంట్లో 10.8% ఉన్నారు. దానికి బీజేపీ వాళ్ళు మనం అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు అందరు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ మెల్లగా వచ్చి అలా 10% ముస్లింకి ఇస్తారా, తీస్తేనే మేము సపోర్ట్ చేస్తాం. అరే ఓ బీజేపీ కొంచెం ఆలోచన చేయండి. కేంద్ర మంత్రి మా కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ అసలు వాళ్ళకి ఏదైనా బుద్ధి ఉన్నదా? ఎందుకంటే ఒక పదవులు తీసుకున్నప్పుడు ఈ కులం ఆ మతం అని పెట్టరాదు. ఇండియన్ సిటిజన్, భారతీయులను నేను అన్ని విధంగా రక్షిస్తానని అని ఓత్ తీసుకున్నాం. ఇవాళ ఎట్లా విడదీస్తావా? అయినా ఈ రిజర్వేషన్ గురించి 2 నిమిషాలు జీవనాన్ని చెప్పినారు. దాంతో చోటు చెప్తున్నాను, ఈ రిజర్వేషన్ కొత్తది కాదు. పంచాయతీరాజ్ ఎలక్షన్ ఈ రిజర్వేషన్తో 4 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ వైఎస్ టైంలో ఒకసారి అయింది, రెండోసారి మనకు కేసీఆర్ హయాంలో 2 సార్లు అయినది. ఈ రిజర్వేషన్ ఉన్నది. నల్గొండ లిల్లీపుట్ నా గురించి మాట్లాడతారా అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తనపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటూళ్ల కార్తిక్ రెడ్డిలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, కవిత ఎవరని నల్లగొండ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడుతున్నారు. ఆ జిల్లాలో బీఆర్ఎస్ నాశనం కావడానికి కారణమే ఆ లిల్లీపుట్ నాయకుడు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు? నా గురించి మాట్లాడుతున్నాయన చావు తప్పి కన్నులుట్టబోయినట్లు చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచాడు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలేదని అన్నారు. ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడగానే నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారు పిల్ల నాయకుడు కూడా ఎటు పడితే అటు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అసలు మీరు ఎవరు? తెలంగాణ ఉద్యమంతో మీకేం సంబంధం? మీ మీదనే కదా మేము కొట్లాడింది. పార్టీలో చేరి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. తనపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని ఓ పెద్ద నేత హస్తముందని కవిత ఆరోపించారు. తనను కించపరిచేలా మాట్లాడితే యావత్ తెలంగాణ బాధపడిందని, కానీ బీఆర్ఎస్లోని ఒక్కరు కూడా స్పందించలేదని అన్నారు. ఆ పెద్ద నేత నా దగ్గర అతని మనుషులను పెట్టి సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తుందని ఆ పెద్ద నాయకుడికి అర్థం కావాలని పేర్కొన్నారు. మీరు ఏ సమయంలో ఎవరిని కలిశారో, ఎవరిని ప్రోత్సహించారో, నాపై కించపరిచే వ్యాఖ్యలు చేయించారో ఇవన్నీ తాను గమనిస్తున్నానని స్పష్టం చేశారు. భయపడే వ్యక్తిని కాదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను కేసీఆర్కు రాసిన లేఖ ఏ విధంగా బహిర్గతమైంది తనకు తెలుసని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. 2, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే,
అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో, వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి. సుదీర్ఘకాలం పట్టుదల, అంకిత భావంతో పనిచేసి పిన్నమనేని వెంకటరమణ ఉత్తమాధికారిగా గుర్తింపు పొంది ఉద్యోగ విరమణ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొనియాడారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్లో నస్రుల్లాబాద్ పంచాయతీ అధికారి పిన్నమనేని వెంకటరమణ ఉద్యోగ విరమణ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ 32 సంవత్సరాల ఉద్యోగ నిర్వహణలో వెంకటరమణ అంకితభావంతో పట్టుదలతో పనిచేశారన్నారు. ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారని తెలిపారు. వెంకటరమణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. మంచిగా విద్య ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మనం అందరం స్టేట్స్ కొంత బాగుంటుంది అన్న ఆలోచనతో యుఎస్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మ్యారేజ్ చేసుకొని బాగుంటున్నందుకు వీళ్ళు కూడా రిటైర్ అయినందుకు అభినందిస్తూ బంధుమిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. మాట్లాడాలంటే చాలా ఉంది, నా గురించి అందరూ చెప్పేశారు. యాక్చువల్గా నేను 2001లోనే రిజైన్ చేద్దామని చెప్పి నేను లాంగ్ లీవ్ పెట్టేశాను, ఎందుకంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్లో గల పిఎస్ఆర్ కన్వెన్షన్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్లోని పిఎస్ఆర్ కన్వెన్షన్లో శనివారం సాయంత్రం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరై సుదర్శన్ రెడ్డి దంపతులకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జానారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, పార్టీ జిల్లా యువనేత విజయపాల్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా బోధన్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయుతను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మహిళలకు పిలుపునిచ్చారు. నేడు జనహిత పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం అడుగుల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడారు. రాజకీయాల్లో ఓపిక ఉండాలని, పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, మనకు నచ్చిన వారు, నచ్చని వారు ఉంటారని అన్నారు. అందరినీ గౌరవిస్తూ ఓపికగా వ్యవహరించాలని సూచించారు. ఎప్పుడూ ఘర్షణలకు దిగవద్దన్నారు. మనకు నచ్చని వ్యక్తులు కాదు, సమాజానికి నచ్చే వారందరినీ చేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రూప్ లీడర్లుగా ఉండవద్దని, గుడ్ లీడర్లుగా ఉండాలన్నారు. అందరినీ కలుపుకొని వెళ్తే మంచిదని, లేదంటే మీకు నచ్చని వారు మిగతా వారితో గ్రూప్ కడతారని హెచ్చరించారు. ఎన్నికలు వస్తే బీజేపీ విభజన రాజకీయాలు చేస్తూనే విమర్శించారు. హిందువులు దేవుడికి పెట్టే అగరబత్తిపై జీఎస్టీ కూడా బీజేపీ తగ్గించలేదని విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ కేంద్రంలో అడ్డుకుంటుందని విమర్శించారు. బీసీలలో, ముస్లింలలో కనిపింది మేము కాదన్నారు. బీజేపీ రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకమని దుయ్యబట్టారు. నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, నాయకులు అంటే సేవకులు. పొలిటీషియన్ అనేది మరి డామినేషన్ కాదు, డిక్టేటర్షిప్ కాదు, లేదా ఇంకోటేదో కాదు, సేవా కార్యక్రమం. ఆ సేవను ఈరోజు మరి పాదయాత్ర రూపంలో ప్రతి గుండె తట్టి ఆ రోజేమో బాధలు తెలుసుకున్నాం. ఈరోజు ఇస్తున్నటువంటి పథకాల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి ఈరోజు మరి సోదరిమణి మన గౌరవ
ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు పాదయాత్ర చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన 5 మంత్రులు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కు సవాల్ విసిరేస్తాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. కోరుట్ల మండలం ఐలపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా మట్టి ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ హెచ్చరిక. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నెమలి సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.